హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వచ్చేసి మా ఓన్ విలేజ్ గాగిలాపూర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. నిన్న వేములవాడ కొండ టు దేవాలయాలు అయితే దర్శనం చేసుకొని మా ఓన్ విలేజ్కి అయితే సాయంత్రం 6 గంటల వరకు మా ఓన్ విలేజ్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సమ్మక్క సారలక్కలకు పూజలు చేసి కొబ్బరికాయలు ఇట్లా కొడదామని చెప్పి అయితే వచ్చినాం. ఎందుకంటే యాత్రలు అయితే వేములవాడ కొండ అటు పోయినాం కాబట్టి ఇంటి దాకా వచ్చి పోషమ్మకు అక్కడ సమ్మక్కకు సారక్కకు చేసుకొని అయితే ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ అయితే మర్చిపోకుండా కొబ్బరికాయలు కొడదామని వచ్చేసినాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ సమ్మర్లో గోడల పని ప్లస్ లోపల ఇంట్లో హౌస్ రెనోవేషన్ ప్లస్ మెట్లు ఆ చిన్న చిన్న పనులు అయితే చేసిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ బండలు వేసేది ఉండే, బండలు అంటే సల్పాస్ బండలు ఉంటాయి కదా, 2x2 బండలు. ఆ బండలు వేసేది ఉండే, మాకు టైం లేదు. కొన్ని మ్యారేజెస్ పడ్డాయి మా రిలేటివ్స్లల్లో. ప్లస్ ఇక మార్క్స్ అక్కడ కొంచెం ఇక పని చాలా రోజులు అవుతుందని చెప్పి కొంచెం పని అయితే పెండింగ్ పెట్టేసి వచ్చినాం. ఈ గోడకు మొత్తం ప్లాస్టింగ్ ప్లస్ లోపల బండలు పార్కింగ్ బండలు వేసేసి ఈసారి అయితే వీలైనంత వరకు ఈ సమ్మర్లో అవి అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వచ్చినప్పుడల్లా ఇదే గడ్డి పీకడం చేయడం అంత చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటే పెండింగ్ ఉంది, దీన్ని కంప్లీట్ చేసుకుంటే ఇక జర మార్క్స్ ఫ్రీ ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఏమైనా పండుగలు ఉంటే ఖాళీ పండుగలు చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఇదంతా గడ్డి పీకడం చేయడం ఇబ్బంది అవుతుంది. లాస్ట్ టైం దసరాకి వచ్చినప్పుడు పెద్ద ఉన్న గడ్డి, వర్షాకాలం కాబట్టి కొంచెం గడ్డి పెద్ద పెరిగితే అదంతా వీకేసి గోడపక్క అయితే వేసేసిన ఫ్రెండ్స్. గోడపక్కకి వేసేసిన. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం గడ్డి అయితే తక్కువనే ఉంది. ఇది గడ్డి అంతా ఒక కాడ వేసేసి ఎండుగడ్డి పచ్చిగడ్డి అంతా రెండు ఒకటే కాడ వేసేసి వాటిని అయితే కాలబెట్టేస్తే కొంచెం ఫ్రీగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి అదైతే మొత్తం కాలబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది. ఇక సమ్మక్క సారలక్కలకైతే పూజించుకొని కొంచెం పూజనైతే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ఇంటి ముందు అలుకు పూజించి కొంచెం సాఫ్ సఫాయి చేసుకొని ఎప్పుడు ఇంట్లో ఒక లైట్ వెలుగుతుంటే బాగుంటుంది. కానీ ఇక మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరికి కిరాయిస్తో ఇవ్వలేము కాబట్టి వచ్చినప్పుడల్లా మాకు కొత్త పండుగ వాతావరణం అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా ఇదైతుంది ఫ్రెండ్స్. మొత్తం గడ్డి అయితే విపరీతంగా పెరిగింది. ఏదో వర్షపడిన తలకాయనొప్పి అవుతుంది వచ్చినప్పుడల్లా. దీన్ని మొత్తం బండర్ పర్వాలి. పార్కింగ్ లెక్క చుట్టాలు వచ్చినట్టు పడుకోవడానికి బండ్లు పెట్టుకోవడానికి సూపర్ ఉంటుంది. మేము విలేజ్కి వచ్చినామని చెప్పి ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా బామ్మారుల పిల్లలు మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా వస్తారనమాట. ఇవాళ మా అత్తమ్మ ఇట్లా రాకపోవడానికి కారణం ఏంటంటే, మా అమ్మమ్మ ఇట్లా రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర వస్తే ఇవాళ సమ్మక్క చేసుకుంటారు అనమాట. ఇక మన ఇంటి దగ్గరనైతే కంప్లీట్ చేసుకుని అందరం కలిసి అక్కడికే వెళ్ళిపోదామని చెప్పి అయితే చేసినాం. ఇవాళ సమ్మక్క సాగరకలకు చేసుకోవడానికి మాత్రమే కాకుండా మేము వచ్చిన ప్రతిసారి ఇంట్లో ఉన్న పోషమ్మకు, మైసమ్మకు, బాలమ్మకు, ఆ దుర్గమ్మకు, ఈ ఇంటి దేవతలు ఎంతమంది అవుతున్నారో అంతమందికి కొబ్బరికాయలు అయితే కొట్టి పూజ లెక్క చేసి అయితే పోతాం ఫ్రెండ్స్. వచ్చిన ప్రతిసారి ఇంట్లో పూజలు చేసుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. ఇక వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఇంట్లో మాత్రం అన్ని దేవుళ్ళకు పూజించి ఇంటికాడ మంచిగా శుద్ధి చేసుకొని అయితే వెళ్తాం ఫ్రెండ్స్. రోజొక్కరు పోతాను వస్తా. నేను లేనా, భయపడదు.
బయట కూడా ఇట్లా పట్టుకో బిడ్డ పుదీనా పోషమ్మ దర్శనానికి కనుక వచ్చి ఈ కూరలకు పుదీనా తెంపుతుంది ఫ్రెండ్స్. మంచిగా ఎంత మాత్రం పద్ధతి ఇది? ఏ పద్ధతి ఏముంది, ఇక్కడ ఫ్రీగా ఉంటాయి అన్నీ. ఫ్రీగా బాగుంది. ఇంకా సిటీకి జర తెంపుకోవాలంటే ఎక్కువ తెంపుకోపోదు కానీ టైం లేదు. వద్దులే సరిపోతుంది. చట్నీ కోసం ఓకే. మొక్కినావా షైను? మొక్కు అమ్మ, మొక్కు మంచిగా మొక్కు, మొక్కు మంచిగా చదువు రావాలని మొక్కు. మంచి చదువు రావాలి నాకు. వెరీ గుడ్ గర్ల్. వెరీ గుడ్. ఏ పోషమ్మ తల్లి. ఆటోమేటిక్ ఇది కడకరా పోరా చెవుల షైను.